Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్ హెచ్ఆర్ సిరీస్. ఈ హెచ్ఆర్ సిరీస్ లో భాగంగా మనం ఈరోజు సత్య కుందుర్తి, హెడ్ ఆఫ్ హెచ్ఆర్ సిరీస్ వెల్కో సోర్స్ ఇండియాతో ఉన్నాం. మనము సత్య గారిని అడిగి అసలు హెచ్ఆర్ అంటే ఏంటి, హెచ్ఆర్ రౌండ్స్ ఎలా ఉంటాయి, మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో సత్య, హౌ ఆర్ యు? I'm good, Andy. Thank you very much. Thanks to Suman TV for this opportunity. సత్య, హెచ్ఆర్ రోల్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు హెచ్ఆర్ అంటేనే భయపడతారు, హెచ్ఆర్ రౌండ్ అంటేనే అంటారు. హెచ్ఆర్ రోల్ అసలు కంపెనీలో ఎలా ఉంటుంది? సో ప్రైమరీగా హెచ్ఆర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి విత్ ఇన్ ద హెచ్ఆర్. మెయిన్ గోల్ ఆఫ్ ద హెచ్ఆర్ ఈస్ టాలెంట్ అట్రాక్షన్. సో వీ హ్యావ్ టు రిక్రూట్ పీపుల్. సెకండ్ థింగ్ ఈజ్ టాలెంట్ మేనేజ్మెంట్. ఒక్కసారి మనం ఆ టాలెంట్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మేనేజ్ చేయాలి. వీ షుడ్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ ప్రొవైడ్ అండ్ కల్చర్ సో దట్ దే క్యాన్ వర్క్ బెటర్. థర్డ్ థింగ్ ఈజ్ టాలెంట్ డెవలప్మెంట్. రిక్రూట్ చేసాము, హెల్ప్ చేస్తున్నాము, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలా గ్రో అవ్వాలి, దానికి సంబంధించినటువంటి పాలసీస్, ప్రొసీజర్స్, కెరీర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇదంతా కూడా చూసేది ఈ యొక్క డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. సో బేసికలీ టాలెంట్ అట్రాక్షన్, టాలెంట్ డెవలప్మెంట్ అండ్ దెన్ టాలెంట్ గ్రోత్. సో ఇవన్నీ కలిపితే ఒక హెచ్ఆర్గా తీసుకుంటామండి. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి ఒక అమ్మ అనే క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో ఒక ఆర్గనైజేషన్కి ఒక హెచ్ఆర్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఓకే. సో ఎవరైనా ఇప్పుడు ఈ జాబ్స్లో ఉండేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేస్తారు, ఎందుకు భయపడుతూ ఉంటారు చాలా మంది? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనము చేసేటువంటి కస్టమర్స్ అందరూ కూడా అబ్రాడ్ కస్టమర్స్. వీళ్ళందరికీ సంబంధించిన డేటా ప్రైవసీ, డేటా కాన్ఫిడెన్షియాలిటీ చాలా ముఖ్యం. అందుకని చెప్పి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయండి, ఈ క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద స్టెప్ కింద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ప్రైమరీగా చూసేది ఏంటంటే క్యాండిడేట్ యొక్క అడ్రస్ ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్. సెకండ్ థింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్. థర్డ్ థింగ్ ఎంప్లాయ్మెంట్ చెక్. అండ్ ఫోర్త్ థింగ్ వాళ్ళ యొక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఈ 4 కలిపి బీజీబీ అంటామండి. ఈ చెక్ చేసినప్పుడు యువతకందరికీ కూడా ఒకటే పాయింట్, వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు మెన్షన్ చేయాలి తప్పించి ఆ రెజ్యూమ్లో వాళ్ళకి లేని దాన్ని దానిలో మెన్షన్ చేయకూడదు. ఎప్పుడైతే పొరపాటున వాళ్ళకి లేని దానిలో మెన్షన్ చేస్తారో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనకి నిజానిజాలు తెలిసిపోతాయి, ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది. దానికి తగ్గట్టుగానే పర్యవసానాలు కూడా ఉంటాయండి. అదే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఓకే, బట్ హెచ్ఆర్ రౌండ్లో ఏం చేస్తారు? ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు అది 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి జనరల్గా. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. ఆ 3 రౌండ్లు కూడా ప్రైమరీ టెక్నాలజీ ఫోకస్ మీద జరుగుతుంది. అన్నీ పూర్తయిన తర్వాత ఒక క్యాండిడేట్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ అనుకున్న తర్వాత ఆయన్ని హెచ్ఆర్ రౌండ్కి పంపిస్తారు. హెచ్ఆర్ రౌండ్లో ప్రైమరీగా మేము చూసేది ఏంటంటేనండి క్యాండిడేట్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, క్యాండిడేట్ యొక్క యాటిట్యూడ్, అతనికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా, అండ్ గ్రో అయ్యే యాటిట్యూడ్ ఉందా, గ్రోత్ మైండ్ సెట్ ఉందా. థర్డ్ థింగ్ మేము చూసేది కమ్యూనికేషన్ యాటిట్యూడ్తో పాటు అడాప్టబిలిటీ. కొత్త టెక్నాలజీస్ నేర్పిస్తే నేర్చుకోగలరా, నెక్స్ట్ లెవెల్స్కి గ్రో అవ్వగలరా. సో ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్గా మేము ఆ పర్టికులర్ దీనిలో మేము చూస్తాం. నెక్స్ట్ ఆస్పిరేషన్స్, వీళ్ళు ఏ విధంగా గ్రో అవ్వగలరు, ఏ లెవెల్ దాకా వెళ్ళగలరు, అది మన ఆర్గనైజేషన్కి సూట్ అవుతుందా మన రిక్వైర్మెంట్కి. ఈ 4 ఆస్పెక్ట్స్ని మేము హెచ్ఆర్ రౌండ్లో చూస్తాం. అండ్ టెక్నాలజీ పరంగా అసలు వాళ్ళు ఏం ఫోకస్ చేయాలి? ఇప్పుడు టెక్నాలజీ ల్యాండ్స్కేప్ అనేది చాలా విపరీతంగా మారుతూ వస్తుందండి. పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ కింద తీసుకుంటే కనుక చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎన్నో విధాలైనటువంటి న్యూ జనరేషన్ టెక్నాలజీస్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, మషిన్ లెర్నింగ్ తీసుకోండి, డేటా అనలిటిక్స్ తీసుకోండి, సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, ఇంటర్నెట్ ఓవర్ థింగ్స్ ఐఓటీ తీసుకోండి, బ్లాక్ చైన్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఎన్నో విధాల కొత్త తరహా టెక్నాలజీస్ అన్ని ఇండస్ట్రీలోకి వస్తున్నాయి. సో యువత అంతా కూడా కొత్త టెక్నాలజీస్ని అలవాటు చేసుకుని, నేర్చుకుని, వాటి మీద సర్టిఫికేషన్లు చేసుకుని డైరెక్ట్గా జాబ్స్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుందండి. ఇవన్నీ హెచ్ఆర్ ఒక ఎంప్లాయీని హైర్ చేసుకునేటప్పుడు, బట్ యాజ్ ఏ హెచ్ఆర్ ఒక కంపెనీ పాలసీస్ ఎలా ఉంటాయి, మీరు ఏం ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే కంపెనీకి ఒక ఎంప్లాయీకి మధ్యలో ఉండాలి కాబట్టి ఈ పాలసీస్ త్రూ మీరేం ఫేస్ చేస్తూ ఉంటారు? ఒకసారి ఒక ఎంప్లాయీ రిక్రూట్ అయ్యి ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మనం చూడాల్సింది
వాళ్ళు నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి, దానికి సంబంధించిన లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పాలసీస్, అదేవిధంగా డేటా ప్రైవసీ, డేటా సెక్యూరిటీ, కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద కస్టమర్స్కి సంబంధించి ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి పాలసీలు పెట్టాలి. నెక్స్ట్ వర్క్ ప్లేస్ వైలేషన్కి సంబంధించి, విమెన్ హెరాస్మెంట్కి సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి పాలసీస్ అన్ని పెట్టాలి. తర్వాత స్టాట్యూటరీ కంప్లైన్సెస్, అది పిఎఫ్ కానివ్వండి, గ్రాట్యుటీ కానివ్వండి, మినిమం వేజెస్ యాక్ట్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి పాలసీస్ అన్నీ కూడా మనం దానిలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళ కెరీర్ గ్రోత్కి సంబంధించిన అన్ని రకాల పాలసీస్ ప్లస్ కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్కి సంబంధించి వాళ్ళకి లీవ్ మేనేజ్మెంట్ కానివ్వండి, హాలిడే క్యాలెండర్స్కి సంబంధించిన కానివ్వండి, ఇన్సూరెన్స్ సంబంధించిన బెనిఫిట్స్, ఇతరత్ర అదర్ బెనిఫిట్స్ మనం ఏం కల్పిస్తున్నాము వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు గ్రో అవడానికి ఓవరాల్గా మనం ఈ పాలసీస్ ద్వారా వాళ్ళకి సాయం చేస్తున్నాము ఇన్ కన్సిడరేషన్ విత్ ది ఆర్గనైజేషన్ గోల్స్ అండ్ విజన్. ఇది కనుక మనం చేసుకుంటే ఈ పాలసీస్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలండి. అండ్ బెంచ్ పాలసీ అంటారు కదా, అసలు అదేంటి? ఇది చాలా క్రిటికల్ అండి. మనం రెసిషన్ గురించి చాలా వినుంటాం. అసలు రెసిషన్ ఎందుకు వస్తుంది అంటే, మనం రిక్రూట్ చేసుకున్నప్పుడు ఒక రిసోర్స్ని ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి, పర్టికులర్ బడ్జెట్కి, పర్టికులర్ టైంకి మనం రిక్రూట్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఆ బిజినెస్ అనేది అప్సైడ్ డౌన్ అవ్వచ్చు, ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఉండొచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఆ ఎంప్లాయీకి ఆ ఆర్గనైజేషన్ ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ టెక్నాలజీలో ఈ ప్రాజెక్ట్ అయిపోయింది కాబట్టి ఈ కొత్త తరహా టెక్నాలజీ నేర్చుకుంటే ఇంకో ప్రాజెక్ట్లో ఒక అవకాశం ఉంటుందని వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక బెంచ్ పాలసీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో కొంతమందికి 60 రోజులు టైం ఇస్తారు, కొంతమందికి 90 డేస్ టైం ఇస్తారు. ఆ టైం వరకు వాళ్ళు కనుక నేర్చుకుని అడాప్ట్ చేసుకుంటే కొత్త జాబ్లోకి వెళ్తారు, కొత్త ప్రాజెక్ట్స్లోకి వెళ్తారు. ఎవరైతే దానిలోకి వెళ్ళలేక వాళ్ళ వల్ల కాక ఉండిపోతారో అటువంటి వాళ్ళకి వేరే అవకాశం లేక చివరికి 60 రోజుల తర్వాత, 90 రోజుల తర్వాత ఈ పింక్ స్లిప్ అనేది ఇవ్వబడుతుందండి. ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి, వ్యాపారం తగ్గట్టుగా మనం నడుచుకోవాలి కాబట్టి ఆ కంపెనీ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పింక్ స్లిప్ అని వాడారు కదా, అసలు పింక్ స్లిప్ వెనకాల ఉన్న స్టోరీ అంటే ఎందుకు పింక్ స్లిప్ అని వచ్చింది? సో నేను చెప్పినట్టుగా మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మెజారిటీగా ఏంటంటే అబ్రాడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి, లోకల్ ప్రాజెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఈ అబ్రాడ్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు దానిలో ఉన్న లీగాలిటీస్, దానికి సంబంధించినటువంటి లాస్ చాలా టఫ్గా ఉంటాయండి. ఈ టఫ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడ డేటాకి సంబంధించినటువంటి బ్రీచ్ జరిగినా, కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించిన ఇష్యూస్ జరిగినా ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి పింక్ స్లిప్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద సినారియో. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మనకి ప్రాజెక్ట్ ఎండ్ అయిపోయి వాళ్ళు ఇంకొక సెకండ్ ప్రాజెక్ట్లోకి అప్స్కిల్లింగ్ అయ్యి వాళ్ళు చేసుకోలేకపోతున్నారో, వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఖచ్చితంగా పింక్ స్లిప్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు రకాల అటు బిజినెస్ పరంగా కానివ్వండి, ఇటు లీగల్ పరంగా కానివ్వండి, ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎంప్లాయీ ఖచ్చితంగా పింక్ స్లిప్ ఇచ్చి తీరాల్సిందే. అండ్ ఇంకోటి బ్యాక్ డోర్ ఎంట్రీ అని వింటూ ఉన్నాం కదా మనం. ఈ బ్యాక్ డోర్ ఎంట్రీ ఏంటి అసలు? అంటే అసలు బ్యాక్ డోర్ ఎంట్రీతో ఒక ఎంప్లాయీ వచ్చాడు అని అంటే ఇక్కడ కంపెనీ పాలసీ కూడా సరిగ్గా లేనట్టే కదా. సో ఇక్కడ దీన్ని మీరు ఎలా చెప్తారు దీని గురించి? సో ఓవరాల్గా ఒక డికేట్ కింద తీసుకుంటే అండి, ఈ బ్యాక్ డోర్ ఎంట్రీస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. అప్పట్లో ఆర్గనైజేషన్స్కి ఇంకా అంత సెక్యూరిటీ పాలసీస్, కాన్ఫిడెన్షియాలిటీ రిలేటెడ్ పాలసీస్ ఉండేవి కాదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ పాలసీస్ అన్నీ కూడా చాలా టైట్ అయినాయండి. అది రిఫరల్ పాలసీ కానివ్వండి, ఎంప్లాయీ డైరెక్ట్ హైర్ పాలసీ కానివ్వండి, క్యాంపస్ హైర్ కానివ్వండి, లేటరల్ హైరింగ్ కానివ్వండి, ప్రతి దానికి కూడా ఒక పాలసీ అనేది వచ్చేసింది. దానికి తోడు మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కూడా వచ్చింది. అందుకని దీనివల్ల ఈ ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ని మనం రిక్రూట్మెంట్ ప్రాసెస్లో క్రియేట్ చేయడం ద్వారా ఈ యొక్క బ్యాక్ డోర్ ఎంట్రీస్ అనేదాన్ని ఆల్మోస్ట్ ఆల్ 99.9% కర్బ్ చేయగలిగాము. ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడైతే ఇండస్ట్రీలో ఎక్కడ మీరు ఆ మాట వినరు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చేసింది. పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్లో ఎవరు ఏదైనా మాయమాటలు చెప్పాలని ప్రయత్నించినా కూడా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నాకు ఇంత ఇస్తావా అని ప్రజలేమి వెరిబాగులు వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్. కాబట్టి వాళ్ళు అది అర్థం చేసుకుని అటువంటి వాటికి ముందుకు వెళ్లకుండా స్వశక్తితో కష్టపడి నేర్చుకుని పైకి వచ్చే వాళ్ళే తప్పించి బ్యాక్ డోర్ ఎంట్రీస్ అనేవి ఇప్పుడు పూర్తిగా పోయినాయండి. సో బ్యాక్ డోర్ ఎంట్రీ లేదు అని అంటున్నారు. మరి జాబ్ పోర్టల్స్ ఉన్నాయి కదా, దాంట్లో చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఫోన్ కాల్స్ వస్తాయి, ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో, రియల్గా అక్కడి నుంచే వస్తుందో ఏంటో కూడా తెలియదు మనకి. సో దీని గురించి ఏం చెప్తారు? అసలు ఒకవేళ జాబ్ పోర్టల్ నుంచి ఇట్లాంటి స్కామ్స్ ఏమైనా జరిగే ముందు మనం యాజ్ అన్ ఎంప్లాయీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ముఖ్యంగా అండి, ఈ యొక్క జాబ్ పోర్టల్ స్కామ్స్ అనేది ఎక్కువ జరిగేది జూనియర్ లెవెల్ పీపుల్కి, ఎస్పెషల్లీ జాబ్స్ కోసం రియల్గా ఇంక్విజిటివ్గా వెయిట్ చేసే వాళ్ళ కోసం చెప్పి జరుగుతూ ఉంటుందండి. వాళ్ళు అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ డేటాను స్టీల్ చేసి వాళ్ళకి కాల్స్ చేసి, మీకు ఉద్యోగం ఇప్పిస్తాము, పలానా పెద్ద కంపెనీల్లో ఇంత కడితే కనుక మీకు ఇది ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పి వాళ్ళకి మభ్యపెట్టడానికి ట్రై చేస్తారు. కాకపోతే యువత అంతా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కనుక,
ఉద్యోగం అనేది కొనుక్కునే వస్తువు కాదు. ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, అది కేవలం వాళ్ళ టాలెంట్‌కి సంబంధించి, స్కిల్‌కి సంబంధించిందనేది గుర్తించాలి. కాబట్టి ఎవరైనా సరే నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తాను అనంటే గనక, అది కూడా ఒక ఇంత డబ్బిచ్చి ఇప్పిస్తానంటే అది వస్తువు కాదనేది మనసులో పెట్టుకొని, వాళ్ళ యొక్క టాలెంట్ ప్రకారంగానే కంపెనీస్‌కి, జాబ్‌కి సవ్యంగా అప్లై చేసుకొని, ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి, ఎప్పుడైతే అవి పూర్తి చేస్తారో, అప్పుడే అది సక్రమమైన ఇంటర్వ్యూ అవుతుంది. వాళ్ళ కెరియర్‌లో కూడా సక్సెస్ అవ్వగలుగుతారు. సో సత్య, ఈ మధ్య మనం ఈ ఏఐ టెక్నాలజీ గురించి వింటూ ఉన్నాము. అయితే ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ జాబ్స్ ఉన్నాయా? అలాగా మన యూత్ రెడీగా ఉన్నారా అసలు ఈ జాబ్స్ చేయడానికి? ఒకవేళ లేకపోతే వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధానాన్ని ఆల్గోరిథమ్స్ ద్వారా వాళ్ళు రాసినటువంటి కోడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రానున్న కాలంలో బ్రహ్మాండమైనటువంటి ఊపందుకుంటుందండి. అన్ని రకాల రంగాల్లో, వెదర్ ఇట్ బి ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, రీటైల్, కామర్స్, ట్రేడింగ్, ఆటోమోటివ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ప్రతి సెక్టర్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముందంజకి వెళ్తుంది. అది మనిషి ఏ విధంగా ఆలోచిస్తారో వాళ్ళ దృక్పథానికి తగ్గట్టుగా ముందు తరానికి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యూజర్ ఎక్స్పీరియన్స్‌ని మానవ థాట్ ప్రకారంగానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి తగ్గట్టుగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 2030 లోపల ఇండియా ఈస్ గోయింగ్ టు బి ద సూపర్ పవర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బికాస్ the human child brain behind the artificial intelligence and creating those technologies is an Indian. All Indians are behind that artificial intelligence. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కోసం చెప్పండి. ఇప్పుడు జస్ట్ కాలేజ్ నుంచి బయటకొచ్చే పిల్లలు ఈ టెక్నాలజీతో రెడీగా ఉన్నారా? లేదు అంటే వాళ్ళు కంపెనీస్‌లో హైర్ అయిన తర్వాత వాళ్ళని ట్రైన్ చేయడానికి ఈ పిల్లలు అసలు రెడీగా ఉన్నారా? యాక్చువల్‌గా ఒక కాలేజ్ గ్రాడ్యుయేట్ వచ్చిన తర్వాత వాళ్ళలో చెప్పాలంటే కేవలం టెక్నాలజీ ఒక్క పర్స్పెక్టివ్ మాత్రమే చూడరండి. దీంతో పాటు ప్రైమరీగా వాళ్ళ యొక్క అడాప్టబుల్ అండ్ లెర్నింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ ఉందా లేదా? నేర్చుకోగలరా లేదా? ఎంతవరకు నేర్చుకున్నారు? నేర్చుకున్న దాన్ని ఎక్కడైనా ఉపయోగించారా? ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేశారా? చేస్తే ఏ విధంగా చేశారు? ఇవన్నీ కూడా మేము ఎవాల్యుయేషన్‌లో చేస్తామండి. కాబట్టి స్టూడెంట్స్ జస్ట్ నాట్ ఓన్లీ టెక్నాలజీ, అలాంగ్ విత్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దట్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్, ఈ 5 స్కిల్స్‌ని గనక నేర్చుకోగలిగితే టెక్నాలజీతో పాటు సపోర్టివ్‌గా డెఫినెట్‌గా వాళ్ళకి సక్సెస్ వస్తుందండి ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీకి తగ్గట్టుగా సరే స్టూడెంట్స్ గురించి చెప్పారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రెడీ అవ్వాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఆల్మోస్ట్ ఒక 10, 15 ఇయర్స్ లేకపోతే ఇంకా 15+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండే వాళ్ళు కొత్తగా వస్తున్న ఈ టెక్నాలజీ నేర్చుకోవాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ పక్కన పెడితే అసలు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క టెక్నాలజీలో ఎవల్యూషన్ ఉంది. ఒక వెర్షన్ ఈ రోజు నేనంటే రేపు ఇంకో వెర్షన్ వస్తుంది. అది ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి తెలుసు. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతుంటారు. సో అప్‌స్కిల్లింగ్ ఇన్ టెక్నాలజీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కూడా సేమ్ సిట్యుయేషన్. యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ లెర్నింగ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డూ మల్టిపుల్ సర్టిఫికేషన్స్. ఎప్పుడైతే నువ్వు సర్టిఫికేషన్స్ చేసి టెక్నాలజీ హ్యాండ్స్ ఆన్ నువ్వు తీసుకోగలుగుతావో ఖచ్చితంగా నువ్వు దానిలో సక్సెస్ అవ్వగలుగుతావు. దానికి ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, ఎంతవరకు ఈ యువత ఆ టెక్నాలజీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎంత వాళ్ళకి కృషి చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు వస్తే సమాధానంగా, ఇండియా ఈస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ where the entire youth is towards adopting those kind of new innovative next generation technologies. ఈ మిలీనియల్స్ అంతా కూడా రెడీగా ఉన్నారండి టెక్నాలజీని స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవడానికి. సో ఖచ్చితంగా వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ బి అ వండర్ఫుల్ కెరీర్ బోత్ ఇన్ ఏఐ. సో ఇప్పుడే మీరు అంటున్నారు ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని అంటున్నారు. బట్ చాలా మంది ఎప్పుడు చూసినా అబ్రాడ్ వెళ్ళాలని, అదర్ కంట్రీస్కి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జస్ట్ కాలేజ్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో, అయిపోయి గ్రాడ్యుయేషన్ అయిపోయి వాళ్ళు వెంటనే ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ రారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అక్కడ. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? నథింగ్ రాంగ్ ఎందుకండి, యాస్పిరేషనల్గా ఉండటంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ గ్రోత్తో పాటు వీళ్ళకి ఒక పర్పస్ అనేది చాలా ముఖ్యం. ఆ పర్పస్ని ఖచ్చితంగా వాళ్ళ మనసులో పెట్టుకుని, అది అబ్రాడ్ కావచ్చు, అది ఇండియాలోనే కావచ్చు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, దానివల్ల ఏం ఇంపాక్ట్ అవుతుంది, ఎంతమందికి సాయం చేయగలుగుతున్నారు అనేది వాళ్ళది మైండ్లో పెట్టుకుని అదే దృక్పథంతో ఆలోచిస్తే ఖచ్చితంగా యువత కేవలం ఆ కంట్రీస్కి వెళ్ళాలనే కాదు, ఈరోజు భారతదేశంలో ఎన్నో కాలేజెస్, Tier 1, Tier 2 కంపెనీస్ ప్రతిదీ ఇక్కడ వచ్చింది. ప్రపంచంలో తీసుకుంటే ఎన్నో దేశాల నుంచి
చాలా వరకు అన్ని రకాల సెక్టర్స్ నుంచి వాళ్ళు క్లయింట్స్ ఇండియాకి వచ్చి ఇక్కడ వాళ్ళ సొంత బిల్డింగులు కట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని ఇక్కడ గ్రో అవుతున్నారు వాళ్ళు. అది కనుక మనం ఆలోచించుకుంటే మనం ఖచ్చితంగా మన మైండ్లో ఆ ఆలోచనలో తేడా వస్తుంది, ఆ దృక్పథంలో తేడా వస్తుంది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్లీ ఇండియా మీద ఫోకస్ చేస్తారు. ఆ ఆపర్చునిటీస్ని ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆ విధమైనటువంటి చేయూతనివ్వాలి. అది స్టేట్ లెవెల్ కానివ్వండి, సెంట్రల్ లెవెల్ కానివ్వండి, మారుమూల పల్లె గ్రామాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫోకస్ ఇచ్చి స్టూడెంట్స్ని కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్తో చాలా మంది అబ్రాడ్ వెళ్తూ ఉంటారు కదా, సో అసలు ఈ కాంట్రాక్ట్ జాబ్ అంటే ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? కాంట్రాక్ట్ జాబ్ అనేది ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు యూజువల్గా ప్రతిదీ కూడా ఒక నిర్ణీత సమయం, ఒక నిర్ణీత బడ్జెట్, దానికి సంబంధించినటువంటి ఒక కస్టమర్తో మనం ఒక వ్యాపారాన్ని ఒప్పుకుంటాం. ఆ టైం లోపల మనం వాళ్ళకి ఆ ఒప్పుకున్నటువంటి పనిని పూర్తి చేసి ఇవ్వాలి. అది కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్చువల్ జాబ్స్ యూజువల్గా ఎలాగుంటాయంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఉంటాయండి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు ఎండింగ్కి వస్తుందో వాళ్ళకి ముందుగానే వీళ్ళకి చెప్పి ప్రాజెక్ట్ అయిపోతుంది పలానా టైంకి మీరు ముందుగానే దాన్ని ఇది చేసుకోవాలి అన్నప్పుడే వీళ్ళు ఒక నెల రోజుల ముందుగానే వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ చేసుకుని ఇంకో 1 మంత్లో ప్రాజెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకొక ప్రాజెక్ట్ మనం చూసుకోవాలి అని కొంచెం కేర్ఫుల్గా వీళ్ళు కనుక ఉంటే కనుక వాళ్ళకి కాంట్రాక్చువల్ వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి. కాకపోతే ఆ ముందు చూసుకోవటం అనేది, ఆ ముందు చూపు చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్చువల్ వర్కర్స్కి. ఈ మధ్య కాలంలో మనం మూన్ లైటింగ్ గురించి ఎక్కువ వింటూ ఉన్నాం కదా, అసలు మూన్ లైటింగ్ అంటే ఏంటి, ఏం చేస్తుంటారు వాళ్ళు, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అసలు అది కరెక్టా రాంగ్? మంచి క్వశ్చన్ అండి ఇది కూడా. మూన్ లైటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఎస్పెషల్లీ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఎప్పుడైతే జనాలు బయటికి రాలేక వైరస్ వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంట్లోంచి కూర్చోవటం, ఇంట్లోంచి పనిచేయటం అనే వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. అయితే వీళ్ళల్లో రాను రాను ఏమైందంటే, వాళ్ళకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల కానివ్వండి, అది ఫైనాన్షియల్గా కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా చెందాలనే ఒక కాన్సెప్ట్తో మనిషి ఒకడే కానీ ఉద్యోగాలు 4. సో 4 కంపెనీలతో అదే వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు, 4 జీతాలు తీసుకుంటుంటారు. ఇది సమంజసం కాదండి. నీకు అంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా నువ్వు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లీగల్గా ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ బై ద ఇండియన్ లా. ఎప్పుడైతే నువ్వు చూసావో మన కోర్ట్ ఆఫ్ అథారిటీస్లో, మన లా ఆఫ్ అథారిటీస్లో దేర్ ఆర్ ఛాన్సెస్ టు సూ యూ. నీ మీద కోర్టులో కేసు వేసి నీ మీద ఇది చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా స్టాట్యుటరీ కంప్లైన్సెస్లో మనం పిఎఫ్ అనేటువంటి మాకు పోర్టల్లో మనకు తెలిసిపోతుందండి. ఎవరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళకి పిఎఫ్ ఎంత ఇస్తున్నాము, అది క్లియర్గా తెలిసిపోతుంది. దాన్ని బట్టి హెచ్ఆర్లు ముందుగానే తెలుసుకుని వాళ్ళని మేము ఎక్కడికక్కడ ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, అండ్ ప్రాక్సీని ఎలా కంట్రోల్ చేయొచ్చు? టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ప్రాక్సీ అనేది ఉద్యోగం రాక, ఉద్యోగం కోసం వెయిట్ చేసి విసిగెత్తిపోయినటువంటి యువత ఏం చేస్తారంటే, ఈ ప్రాక్సీ అనేటువంటి ఒక హెల్ప్ తీసుకుంటారండి. ప్రాక్సీ అంటే ఏం లేదు, నా బదులు మీరు మాట్లాడతారు కానీ కూర్చునేది నేను. సో దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియో బేస్డ్ టెక్నాలజీస్ కొన్ని వచ్చేసినాయి. వాళ్ళు ఆ టెక్నాలజీస్ వాడుకుంటూ చేస్తున్నారండి. ఇటువంటివి సరైన పద్ధతి కాదు. ఎవరైతే ఇట్లా చేస్తారో వీరు ఒకసారి ఉద్యోగంలో సెలెక్ట్ అయినప్పటికీ, ఆఫర్ వచ్చినప్పటికీ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం సర్వైవ్ కాలేరు. ఎందుకంటే బేసిక్లీ టెక్నాలజీ కానీ చేతికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వేం ప్రూవ్ చేసుకోలేవు. కాబట్టి ఇటువంటివి చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి యువతని. ప్రాక్సీ అనే కాన్సెప్ట్ వాళ్ళు మానుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వీళ్ళు మానుకోవాలి. 2 సైడ్స్ ఆగితే కానీ మనం ఏం చేయలేం. అయితే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అండి, ఈ ప్రాక్సీని అరికట్టడం కోసం అని చెప్పి మాకు కూడా కొత్తగా ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూయింగ్ టెక్నాలజీస్ వచ్చేసినాయండి. ఈ టెక్నాలజీలో మనకు తెలిసిపోతుంది నీ లిప్ మూవ్మెంట్, నీ ఐ మూవ్మెంట్, నీ బాడీ లాంగ్వేజ్ మొత్తాన్ని కూడా మనం ఏఐ ద్వారా మాట్లాడేది నువ్వా కాదా, నీ బదులు ఇంకోళ్ళు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకునేటువంటి టెక్నాలజీ ల్యాండ్స్కేప్ కూడా ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీలో ఉందండి. కాబట్టి మనం ప్రాక్సీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో మీ ఒపీనియన్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే జాబ్స్కి సర్చ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎక్కువ ఈ స్ట్రెస్ అనే వర్డ్ ఈ ఐటీలోనే ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది కూడా. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి వాళ్ళకి కార్పొరేట్ వాళ్ళ ఆర్గనైజేషనే చాలా కోర్సెస్ కూడా అందిస్తూ ఉంటాయి అనుకోండి. బట్ స్టిల్ వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే, ఈ స్ట్రెస్ అనే దాని నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు వాళ్ళకి ఎందుకు వస్తుంది స్ట్రెస్? ఇప్పుడు సింపుల్ అండి. దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం ఒక వెహికల్ వాడుతున్నాం. వెహికల్ ఎప్పటికప్పుడు వాడుతున్న కొద్దీ డిప్రిషియేట్ అవుతుంది.
డిప్రిషియేట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఒక సర్వీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయించి, ఓవరాలింగ్ చేయించి, మళ్ళీ దీన్ని నార్మల్ కండిషన్ తెచ్చుకొని వాడుకుంటున్నాం. అదే విధంగా మన హ్యూమన్ బ్రెయిన్ అనేది కూడా ఒక లిమిట్‌తో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ఆర్గనైజేషన్‌లో ఒక రెస్పాన్సిబుల్ జాబ్‌లో ఉన్నామో, మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ రోల్స్ నీకు అసైన్ చేస్తారు. అవి చేసినప్పుడు ఎప్పటికప్పుడు ప్లానింగ్‌గా, ప్రాపర్ ప్లానింగ్‌తో ఆ టాస్క్‌లని టైం ప్రకారంగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవటం వలన ఆ టాస్క్‌లన్నీ కూడా పెండింగ్ ఉండిపోయి, ఒకదాని మీద ఒకటి పైలప్ అయిపోయి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అర్థం కాని సిట్యుయేషన్‌లో వీళ్ళు స్ట్రెస్‌కి గురవుతూ అనవసరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని చేస్తున్నారు. సో, ప్రాపర్ ప్లానింగ్ అనేటువంటిది మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు హెల్త్ పరంగా కూడా యాస్ ద ఏజ్ గ్రోస్ హెల్త్ పరంగా కూడా మనం చూసుకోవాలి. దానికి మన పెద్దవాళ్ళందరూ చెప్పింది ఏంటి? మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీరం కూడా దానికి తగ్గట్టుగా పనిచేస్తుంది. మన మేధస్సు కూడా అలాగే పనిచేస్తుందని చెప్పి. కాబట్టి తినే ఆహారం పైన శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ఈ జంక్ ఫుడ్స్ కంప్లీట్‌గా మానుకోవాలి. మానుకుని మంచిగా సీజనల్ ఫ్రూట్స్ కానివ్వండి, సీజనల్ వెజిటబుల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. దాంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్. అది ఎక్సర్సైజ్ యోగా రూపంలో కావచ్చు, జిమ్ రూపంలో కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఒక రోజు మొత్తం మీద ఒక నిర్ణీతమైనటువంటి టైంని నువ్వు ఖచ్చితంగా ఎక్సర్సైజ్‌కి పెట్టుకోవాలి. ఆహారం పట్ల శ్రద్ధ, ఎక్సర్సైజు, ప్రాపర్ ప్లానింగ్ ఇన్ వర్క్ ఈ 3 ఉంటే కనుక స్ట్రెస్‌ని మనం దూరం చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మందికి ఒక భయం పట్టుకుంది. జాబ్స్ పోతాయేమో అనేసి. అది కరెక్ట్ అంటారా? నిజంగానే జరుగుతుందా అలా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? చాలా రకాల అపోహలైతే వస్తున్నాయండి. బట్ రియాలిటీలోకి మనం వెళ్తే గనక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్స్‌కి ఆల్రెడీ గేరప్ అయిందండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 5 సంవత్సరాల క్రితం మనం ప్రతి ఒక్కరు కూడా ఒక కీప్యాడ్ ఫోన్ వాడేవాళ్ళం. ఈ రోజున కనుక చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు టచ్ ఫోన్స్ వాడుతున్నారు. వాళ్ళకి కూడా ఒక అర్థం అయిందనమాట. టెక్నాలజీ అడాప్షన్ ఎంత బాగా అవుతుందంటేనండి, ఏఐ కూడా అదే విధంగా తయారైంది. రేపు ఫ్యూచర్‌లో ఆటోమొబైల్ రంగంలో 2030 కల్లా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ సెల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ టెస్లా కార్స్. అదే విధంగా తీసుకుంటే ఒక యాపిల్‌కి సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా రిలీజ్ చేస్తే హైయెస్ట్ సేల్ విల్ బి ఇన్ ఇండియా. ఎందుకు అనంటే మన యొక్క యూత వాటికి సంబంధించినటువంటి ఇన్నోవేషన్‌ని ఆహ్వానిస్తున్నారు. దే ఆర్ రెడీ టు అడాప్ట్ దిస్ టెక్నాలజీస్. సో, ఖచ్చితంగా ఏఐ హ్యాస్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అహెడ్. థ్యాంక్ యూ సత్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ టు సుమన్ టీవీ. థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చూసాం కదండి, ఇది ఇవాల్టి HR సిరీస్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.